సహోదరులు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఊరడించు మాటలు. నేటి దినము జనవరి 7. తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. దేవుని వాక్యము ఎలాగున అనేక హృదయములలో అనేక సామాన్యమైన తెలియని విధానములలో ప్రవేశించుచుండుట ఆశ్చర్యము. దేవుడు ప్రజల హృదయంలో స్థలమును సంపాదించుకొనుచున్నాడు మరియు అన్ని జాతుల ద్వారా సువార్త అంగీకరించబడుచున్నది. వారు ఎంతగా మార్పు చెందుచున్నారనగా ఏ ఒక్కరునూ తిరిగి వారిని వెనుకకు త్రిప్పలేకపోవచ్చున్నారు. ఒక దినమున వారు పరలోకములో రాజులగుదురు. ఆయన మనలను పాపం నుండి విడిపించుట మాత్రమే గాక పరలోక రాజ్యములో మనకు శక్తి అధికారమునిచ్చును. కొందరు తాము తహసీల్దారులుగా అయినప్పుడు ఎంతో గర్వముగా ఉందురు. వారి చిన్న సూట్ కేసును మోయుటకు కూడా వారికి కూలివాడు కావలెను. నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు శక్తి అధికారము కలిగి ఉందువు. పరలోక దూతలందరూ నీకు సేవకులుగా ఉందురు మరియు నిన్ను కూడా మోయుదురు. అది నీ ఆధిక్యత అయి ఉండును. ఎంత గొప్ప రక్షణ! అందుచేతనే పెద్దలు ఇట్లు పాట పాడుచూ స్తుతించుచున్నారు. ఓ దేవా, నీవు యోగ్యుడు. మేము ఎంతో అభాగ్యులము, అపవిత్రులము. అయినను నీ కృప, నీ రక్తము సదాకాలము ఏలుటకు మమ్మను అత్యున్నతముగా లేవనెత్తెను. ఇది కేవలము గొర్రెపిల్ల రక్తము ద్వారానే సాధ్యమగును గాని బైబిల్ జ్ఞానము ద్వారా కాదు. నీ జీవితంలో రక్తము పనిచేయుట ద్వారా నీవు సంపూర్ణముగా కడగబడి శుద్ధి చేయబడుదువు. దైవిక జ్ఞానము ఇవ్వబడును మరియు రాజులుగా యాజకులుగా చేయబడుదురు. యాజకులకు పని కలదు. వారికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళుటకు, దేవునితో మాట్లాడుటకు, ఆయన స్వరమును వినుటకు, ఆయన వర్తమానము పొందుటకు మరియు దేవుని వాక్యమును ఆయన ప్రజలకు అందించు ఆధిక్యత కలదు. ఇతరులకు ఆ ఆధిక్యత లేదు. మనము పరలోకపు యాజకులుగానై దేవుని ముఖమును చూచుచు, ఆయనతో మాట్లాడుచు మరియు ఆయనను అనేక ప్రశ్నలు అడుగుచు జ్ఞానమును పొందుదుము. అది మన ఆధిక్యత. అక్కడ ఏమాత్రము హద్దుబాటులు ఉండవు. మనము దేవునితో స్వేచ్ఛగా మాట్లాడగలము. ప్రతి ఒక్క అడ్డు జయించబడును. అందుచేతనే పెద్దలు సాగిలపడి, ఓ దేవా, నీవు యోగ్యుడు అని చెప్పుచున్నారు. ఒక్కసారి మనము రక్షణ యొక్క గొప్పదనమును, దాని యొక్క సంకల్పమును అర్థము చేసుకొనినప్పుడు మన పెదవులపై పరలోకపు పాట ఉండును. ఎన్నో కష్టముల ద్వారా వెళ్ళుచు ప్రతిదినము ఎంతో కన్నీరు కార్చుచున్నవారు అనేకులు మన మధ్య ఉన్నారు. అయితే ప్రతి ఒక్క కన్నీటి బిందువు తుడవబడును మరియు నీ ఆనందమును ఎవడును నీ నుండి తీసివేయలేడు. మనలను బహుగా ప్రేమించి మనలను రక్షించుటలోని దేవుని నిజ సంకల్పమును మనము అర్థం చేసుకొనవలసి ఉన్నది. మనలను రక్షించుటకు, మనలను క్షమించుటకు, మనలను రాజులుగాను యాజకులుగాను చేయుటకు ఆయన తన రక్తమును చిందించెను. అది మనలను పరలోకపు పాటతో నింపును. నీ హృదయము నుండి ఆ పరలోక పాటను పాడుము. నా ప్రభువు నన్ను రక్షించును. నేను సమస్త శక్తి, అధికారము, ప్రభావము సదాకాలము అనుభవించుటకు రాజుగాను యాజకునిగాను నన్ను చేసెను. అదే సమయములో ఆయన యొద్దకు వెళ్ళుటకు, ఆయనకు అనేక ప్రశ్నలు వేయుటకు, ఏ ఆటంకము లేక ఆయనతో మాట్లాడుటకు, ఆయనతో విడిపోని సహవాసమును అనుభవించుచు మరియు ప్రతి ఒక్క జనాంగము కొరకు ఆయన నుండి వర్తమానము పొందు అర్హత కలిగి ఉందము. ఆ కీర్తనను అనగా విమోచన గీతమును పాడుటకు నేర్చుకొనుము. ఇట్టి యొద్దనైనను లేక బయట అయినను ఆ పాట నీలో నుండి పోదు. అది దినదినమునకు మధురముగాను ఇంకను మధురముగాను నగును.